గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ప్రస్తుతం డాకు మహారాజ్ గా థియేటర్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న బాలకృష్ణ కెరియర్ లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదలవ్వగా బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి హీరో బాలయ్యనే అనే అభిప్రాయాన్ని కూడా వాళ్ళంతా వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిదర్శనంగా ఈ మూవీ 2 రోజులకి 74 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. సినిమా మంచి విజయం సాధించిందనడానికి ఈ కలెక్షన్స్ నే ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా 3 రోజుల కలెక్షన్స్ మొత్తం గమనిస్తే 3వ రోజు సంక్రాంతి పండుగ రోజున తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. 3 రోజుల్లో మొత్తం 40 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 56 కోట్ల షేర్, 102 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా మొత్తం బిజినెస్ 82 కోట్ల షేర్ కలెక్షన్స్, 167 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లయితే ఈ సినిమా లాభాల బాటలోనికి వెళ్తుంది. అంటే మరో 27 కోట్ల షేర్, 65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తే ఈ సినిమా టార్గెట్ ను పూర్తి చేసినట్లు. 4వ రోజు కూడా తెలుగు రాష్ట్రాలలో 10 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 15 నుండి 20 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. 4 రోజుల పూర్తయ్యేసరికి 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబడుతుందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.